అంటే నమ్ముతున్నామని 68% మంది ఓటేస్తున్నారు. సో ఇంతకన్నా ఎక్కువేముంటుందిగా. కవిత దెబ్బకు రెండు పార్టీలు విలవిల. ఇటు బీఆర్ఎస్లో అటు బీజేపీలో తీవ్ర దుమారం. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంకి కుట్రలు జరిగాయని కవిత ఆ వ్యాఖ్యల్ని సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తమ వాళ్ళు అమ్ముడు పోతారంటూ కామెంట్స్. తలలు పట్టుకుంటున్న రెండు పార్టీల నేతలు క్యాడర్కు ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగమాగం. ఇక ఇప్పుడేం చేద్దాం. కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనాలు. దయాలు కోవట్లు ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటూ నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీటు కాదు, మామూలు హీట్ కాదు, బుర్ర హీటెక్కి వేడెక్కి బ్లాస్ట్ అయిపోయేటట్టుంది కేసీఆర్ సార్ది. ఓవైపు కాళేశ్వరం కమిషన్ రమ్మంటున్నది. కాళేశ్వరం కమిషన్ ఎదుట ఏం ప్రశ్నలు అడుగుతారో ఏం సమాధానం చెప్పాలో ఆయన ప్రిపేర్ అవుతున్నాడు. ఇంకోవైపు మరి ఫార్మా ఏరియాస్లో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది, ఆయన దానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ టైంలో కుటుంబ వివాదాలు పంచాయతీలతోటి కేసీఆర్ సారు మైండ్ బ్లాస్ట్ అయ్యేటట్టున్నది. ఇక మొన్నటిదాకా నిజమైన నికార్సైన బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా బీజేపీ అంటేనే మరి పడనోళ్ళంతా, బీజేపీని ఓడించాలనుకున్న వాళ్ళు, బీజేపీని అధికారంలోకి రానివ్వద్దు అనుకున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. నీ అమ్మ ఈ రెండు పార్టీలు ఒకటేనా, ఈ రెండు అల్లంబెల్లం ఉన్నాయా, మా కవితగా చెప్పిన ముచ్చట నిజమేనా అని కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ నాయకులు ఆశ్చర్యపోతున్నారట. బట్ కేసీఆర్ గారిది తప్పున్నది ఇందులో కూడా. గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకున్నాను. ఇంతకుముందు చెప్పిన తెలంగాణలో సామెత ఉంటుంది, అయ్యో పాపం అని మందలిస్తే ఆపుటకు ఆ కోపం అంతా తగ్గిపోతుంది. మరి కేసీఆర్ గారు కేటీఆర్ని పిలిచిండు, ఇటు హరీష్ రావుని పిలిచిండు, మాట్లాడిన మంతనాలు చేసిరు. మరి మీ సొంత బిడ్డనే కదా, మీ పార్టీ ఎమ్మెల్సీయే కదా. ఒక మాట మీరు ఆమె దగ్గరకో ఆమె మీ దగ్గరకో వచ్చి మరి ఏంది బిడ్డ ఏం కథ, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, పార్టీని బజార్లో పెడుతున్నావు ఏందని 4 అంశాలు మాట్లాడుకుని ఉంటే ఆమెను ఓదార్చినట్టు అయిపోయేది కదా. అనవసరంగా గోటితోటి పోయేది గొడ్డల్లాగా తెచ్చి ఇలా ప్రతిపక్షంగా ఉన్నటువంటి మీరు ప్రధాన పార్టీలు బీజేపీకి లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలైనారు. పార్టీ విచ్ఛిన్నమవుతున్నది, ఎక్కడికక్కడ ఆగమైపోతున్నది. చూద్దాం ఇప్పటికైనా కేసీఆర్ తెర మీదకి వచ్చి స్పందిస్తారా కవిత అంశం మీద, లేకపోతే మౌనంగా ఉంటాడా అనేది. రైట్, స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో కూడా ఏం లేదంతా ఇదే ఉన్నది, ఇదే రచ్చ నడుస్తూ ఉంది. ఫ్యామిలీలు మీటింగ్లు